తర్వాత పొత్తు అనగానే కొంతమంది కొంచెం బాధపడ్డారు, కొంచెం మనస్పర్ధలు పెట్టుకున్నారు, సందేహాలు వచ్చాయి, మళ్ళీ భయాలు మొదలయ్యాయి. ఈసారి ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు పొత్తు అంటున్నారు ఎలా? దానికి తగినట్లే కొంతమంది అంటే కొంచెం జ్ఞానం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కొంతమంది అక్కడక్కడ చెప్పుకునే స్పీచెస్లో అనేది కూడా ఎలాగుంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సహాయకారు, మద్దతు ఇస్తున్నారు, మమ్మల్ని గెలిపించుకుంటారు అంటున్నారు. అది తప్పు. దయచేసి మీరు అలా మాట్లాడుతుంటే దయచేసి ఖండించండి. ఎందువల్ల అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్నో స్పీచెస్లో చెప్పారు, మీటింగ్స్లో మమ్మల్ని పిలిచిన సందర్భంగా పిలిచి చెప్పారు, నా వ్యూహం నాది, ఆచరణ మీది, నన్ను నమ్మండి, జన సైనికుల ఆత్మ గౌరవాన్ని నేను నిలబెడతాను, ఎక్కడ మిమ్మల్ని తగ్గేదే లేదు. తర్వాత ఏం చెప్పారో తెలుసా, మనం తెలుగుదేశం పార్టీ వెనకాల నడవడం లేదు, తెలుగుదేశం పక్కన నడుస్తున్నాము. కనుక వారు పెద్దవాళ్ళు, వారి అనుభవాన్ని తీసుకోండి. మనం యువకులం, ఉడుకు రక్తం, కానీ అవసరం ఇప్పుడు ఉన్న ఈ అధికార పార్టీ, ఈ రాక్షస పాలనకి ఖచ్చితంగా ఈ యొక్క ఉడుకు రక్తం అవసరం. కనుక రెండు కలిస్తే ఏమవుతుంది, ఒక జ్వాల వస్తుంది, ఒక అగ్నిశిఖ వస్తుంది. పట్టండి అందరూ, ఓటు అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకోండి, పట్టుకొని ముందుకు సాగండి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మన ఇరు పార్టీల ఏకైక లక్ష్యం ఒకటే ఉండాలి, ఇప్పుడున్న అధికార పార్టీని గద్దె దింపడం, గద్దె దింపి తీరాలి, తీరుస్తాం కూడా. కనుక బాగా ఆలోచించండి అందరూ కూడా. అమ్మా, వీర మహిళలు, మీరేమి మామూలు వాళ్ళు కాదు, మీరు ఎంతటి గొప్ప వాళ్ళే నేను చెబుతాను. కత్తిపీట ఎత్తుకొని కాయగూరలు తరగడమే కాదు, తాట తీస్తాం మనం. కాబట్టి చాలా వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్న ఈ అధికార రాక్షస పాలన నుండి మనందరం త్వరలో విముక్తి కాబోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళి మీరందరూ కూడా మీ యొక్క నినాదం ఏంటి, మీ యొక్క నినాదం మనకున్న ఓటు హక్కే మన ఆయుధం. అందరికీ చెప్పండి, ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న రాక్షసులకి వాళ్ళు ఆల్రెడీ బెదిరిపోయి ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం ఎక్కడ కూడా భయం లేకుండా ముందుకు సాగుతాం. ఇప్పుడు ఒకసారి నేను చెప్పిన దాన్ని మీరందరూ చెప్పండి, హలో ఏపీ, హలో ఏపీ.